హలో మూవీ లవర్స్. ఛత్రపతి శివాజీ కుమారుడు మరాఠా యోధుడు సంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీని విక్కీ కౌశల్ హీరోగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఛావా అనే మూవీగా తెరకెక్కించాడు. ఈ వారమే గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీలో అక్షయ్ ఖన్నా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా, సంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక మందాన నటించారు. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మరాఠా సామ్రాజ్యపు సుస్థిరత, స్వాతంత్రం కోసం సంభాజీ మహారాజ్ చేసిన పోరాటమే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి హిందువు గర్వంగా చెప్పుకోదగ్గ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఈ మూవీ. సంభాజీగా విక్కీ కౌశల్ని తప్ప ప్రేక్షకులు ఇంకెవ్వరిని ఆ రోల్లో ఊహించుకోలేనంతగా తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఆ క్యారెక్టర్లో జీవించేశాడు విక్కీ కౌశల్. ఔరంగజేబ్ క్యారెక్టర్లో అక్షయ్ ఖన్నా లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా కూడా సంభాజీ వైఫ్ యేసుబాయిగా రష్మిక మందాన తమ క్యారెక్టర్స్కి 100% న్యాయం చేశారు. అద్భుతమైన హిస్టారికల్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్టర్గా తన టేకింగ్తో ఇంప్రెస్ చేశాడు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటే మూవీ వేరే లెవెల్లో ఉండేది. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా ఉంది. మరాఠా సేనలు జై భవానీ, అరహర మహాదేవ్ అని శత్రు సైన్యంపై విరుచుకుపడుతుంటే ఆడియన్స్ విజిల్స్ అండ్ క్లాప్స్తో థియేటర్ దద్దరిల్లిపోయింది. ఫైనల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగినా కూడా విక్కీ కౌశల్ యాక్టింగ్ కోసం, అద్భుతంగా ఉన్న వార్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం ఈ మూవీని థియేటర్స్లో చూస్తే మీరెక్కడా డిసప్పాయింట్కి గురయ్యే ఛాన్స్ లేదని నా అభిప్రాయం. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ మూవీ. ఇంత మంచి సినిమా తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. గో అండ్ ఎంజాయ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.